హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అనేవి దగ్గర పడుతున్నాయి. అందుకోసం అని చెప్పి చాలా సంస్థల వాళ్ళైతే ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి అని చెప్పేసి ఒక సర్వే అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా సంస్థల వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. తాజాగా మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ క్రైటిక్ అనే ఒక సంస్థ వాళ్ళైతే సర్వే అనేది కండక్ట్ చేశారు. దాని రిజల్ట్స్ కూడా ఇచ్చారు. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్స్ సర్వే రిజల్ట్స్ ఇఫ్ ద ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ రైట్ నౌ, అంటే ఎలక్షన్స్ ఇప్పటికిప్పుడు కండక్ట్ చేస్తే ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేవి వాళ్ళు ఇచ్చారు. అవేంటో చూద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే 115 సీట్స్ 115 సీట్లు వస్తాయని వాళ్ళైతే చెప్పారు. అండ్ అలాగే టీడీపీ ప్లస్ జనసేన రెండింటికి కలిపి, విడివిడిగా కాకుండా రెండింటికి కలిపి 60 సీట్లు వస్తాయని వాళ్ళైతే చెప్పారు. రిపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే బీజేపీకి 0, కాంగ్రెస్కి 0. వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ప్రకారం ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీకి అయితే 115 సీట్స్ ఖచ్చితంగా వస్తాయని వాళ్ళైతే చెప్పారు. అండ్ అలాగే టీడీపీ జనసేనకి రెండింటికి కలిపి 60 సీట్లు వస్తాయని వాళ్ళైతే చెప్పారు. అండ్ అలాగే బీజేపీకి కాంగ్రెస్కి అయితే సీట్స్ ఏం రావు అని వాళ్ళైతే చెప్పారు. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఓట్ షేరింగ్ అనేది కూడా వాళ్ళైతే కండక్ట్ చేశారు. ఆ ఓట్ షేరింగ్ రిజల్ట్స్ అనేవి ఎంత % వచ్చాయి అని వాళ్ళైతే చెప్పారు. అందులో అయితే చూద్దాం. వైఎస్ఆర్సీపీకి అయితే 48% ఓట్ షేరింగ్ అనేది వస్తుంది అని వాళ్ళైతే చెప్పారు. అండ్ అలాగే టీడీపీ ప్లస్ జనసేనకి అయితే 44% వస్తుంది ఓట్ షేర్స్. అండ్ అలాగే బీజేపీకి ఒక 1.5% వస్తుంది. అండ్ అలాగే కాంగ్రెస్కి అయితే 1.5% వస్తుంది. అండ్ మిగతా పార్టీస్ ఉంటాయి కదా, వాటికైతే ఒక 5% ఆఫ్ ఓట్ షేర్స్ అనేవి వస్తాయి అని వీళ్ళు కండక్ట్ చేసిన, ఎవరంటే పొలిటికల్ క్రైటిక్ అనే సంస్థ వాళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో అయితే మనకి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ అలాగే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో ఒక ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ క్రైటిక్ అనే సంస్థ వాళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో వీళ్ళు ఎలా అయితే ఇప్పుడు మనకి రిజల్ట్స్ ఇచ్చారో అదే విధంగా ఆ ప్లేస్లో కూడా వీళ్ళు ఇలానే రిజల్ట్స్ ఇచ్చారు. ఆ రిజల్ట్స్ ఇచ్చిన ప్రకారంగా వీళ్ళు ఏ రిజల్ట్స్ అయితే ఇచ్చారో ఎగ్జాక్ట్లీ ఒక 99.9% వరకు ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి మ్యాచ్ అయినాయి. సో అండ్ రీసెంట్గా మనం తీసుకున్నట్లయితే జన్మట్ పోల్స్ అనే ఒక సంస్థ వాళ్ళు కూడా కండక్ట్ చేశారనమాట. సంస్థ వాళ్ళు కూడా ఇలానే ఒక సర్వే అయితే చేశారు. వాళ్ళు కూడా ఇచ్చిన రిజల్ట్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీకే మెజారిటీ ఆఫ్ సీట్స్ వస్తాయి అని వాళ్ళైతే తేల్చి చెప్పారు. అండ్ ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఎందుకు అందరూ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మెజారిటీ ఇస్తున్నారు అని మనం కొంచెం వెళ్ళినట్లయితే చూసినట్లయితే జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు నవరత్నాలు కానీ, ఆయన మహిళలకి అండదండగా ఉండడం కానీ, పిల్లలకి ఆయన అందిస్తున్న అమ్మఒడి కానీ, ఆటో వాళ్ళకి ఇస్తున్న భరోసా కానీ, అండ్ అలాగే రైతులకు ఇస్తున్న రైతు మిత్ర కానీ అన్నీ చూసుకున్నట్లయితే జగన్ గారు అన్ని మంచి పనులే చేశారు. సో ఆయన మీద అసలు వ్యతిరేకత అనేదే లేదు. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ, ఆయన ఎస్సీ బీసీ మైనారిటీస్కి అందిస్తున్న సపోర్ట్ వల్ల కానీ అసలు ప్రజల్లో ఇట్లా వ్యతిరేకత అనేదే కనిపించట్లేదు అని ఈ రిజల్ట్స్ వల్ల మనమైతే చూసుకోవచ్చు. సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి చూద్దాం. మరి మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి.